పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుదాం. తుదకు అన్న మాటకి ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాస్తుందంటే టు సమ్ ఇట్ అప్ అని రాస్తుంది. టు సమ్ ఇట్ అప్, దిస్ ఈజ్ అ సమ్మరీ ఫర్ వాట్? దేనికంటే ఒక గంభీరమైనటువంటి అంశాన్ని 2వ అధ్యాయము 11వ వచనంలో ప్రారంభించాడు. ఆ అంశం ఏంటి? సబ్మిషన్, లోబడుట అనేటువంటి ఆ యొక్క అంశం. దీనికి సమ్మరీ ఇస్తున్నాడు, కంక్లూషన్ రాస్తా ఉన్నాడు ఈ యొక్క ప్యాసేజ్లో. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటంటే సఫరింగ్లో ఉన్న వారికి సబ్మిషన్ గురించి నేర్పిస్తున్నాడు. సఫరింగ్లో ఉన్నటువంటి వారికి సబ్మిషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి వాళ్ళ యొక్క సొంత ప్రాంతాలను విడిచిపెట్టి, వాళ్ళ యొక్క గ్రామాలను విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి వీళ్ళందరూ పారిపోయారు. ఎందుకంటే భయంకరమైన హింస ఆదిమ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల మీదకి వచ్చింది. వీరందరూ యాత్రికులైపోయారు, చెదిరిపోయారు. ఆ చెదిరిపోయినటువంటి వారికి, శ్రమల్లో ఉన్న వారికి సబ్మిషన్ గురించి రాస్తున్నాడు. ఎందుకంటే సబ్మిషన్ ఈజ్ ద వే ఆఫ్ విక్టరీ. యేసు క్రీస్తు ప్రభువారు సిలువ మీద మనకు చూపించిన మాదిరి అది. సిలువ లోకానికి వెర్రితనం, సిలువ లోకానికి ఒక ఓటమి. సిలువ మీద మారు మాట్లాడకుండా ఒక గొర్రె పిల్లలాగా వధించేటటువంటి వారికి అప్పగించుకొని వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు లోకానికి ఒక చేతకానివాడు. లోకమంటది 100 మందిని చంపేవాడు హీరో. లోకమంటది చిటికేస్తే 100 మంది నీ పక్కన నిలబడితే నువ్వు లీడర్ అంటది. లోకమంటది ఒక్క చెంప మీద కొట్టిన వాడి 10 చెంపలు వాయించాలి, వాడు బలవంతుడు అని చెప్తుంది. కానీ సిలువ మనకు నేర్పించినటువంటి విధానం లోకానికి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. ఈ శ్రమల్లో ఉన్న వారిని పోరాడమని చెప్పట్లా, తిరుగుబాటు చేయండి అని చెప్పట్లా, ధర్నాలు చేయండి అంటలా, మీ హక్కుల కోసం పోరాడండి, తిరగబడండి, గెలవండి అని చెప్పట్లా. సబ్మిషన్ గురించి పేతురు భక్తుడు వాళ్ళకి మాట్లాడుతున్నాడు. సంథింగ్ వీ నీడ్ టు నోటీస్ అండ్ అండర్స్టాండ్. ప్రాముఖ్యంగా ఇక్కడ 4 స్థాయిల్లో ఉన్నటువంటి అథారిటీస్ని జ్ఞాపకం చేశాడు. మొట్టమొదటిది, యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఎ నేషన్ యు మస్ట్ సబ్మిట్ టు ద పొలిటికల్ అథారిటీస్. గవర్నమెంట్కి ఏ విధంగా మనం లోబడాలి అన్న విషయాన్ని మనం చూసాం. రెండవది 18వ వచనం నుండి 25వ వచనం వరకు వర్క్ ప్లేస్ సబ్మిషన్. మనం పనిచేసే స్థలములో మన మీద అధికారులుగా ఉన్నటువంటి వారికి ఏ విధంగా లోబడాలో అక్కడ మనం చూస్తూ వచ్చాం. 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఫ్యామిలీలో సబ్మిషన్. భార్య ఏ విధముగా భర్తకు లోబడాలి, ఏ విధముగా భర్త జ్ఞానంతో తన భార్యతో కాపురం చేయాలి, ఈ విషయాల్ని బ్యూటిఫుల్గా వివరిస్తూ వచ్చాడు. అండ్ దెన్ ఫైనల్గా తుదకు మీరందరూ అన్నప్పుడు ఇక్కడ చర్చ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసులటువంటి మనలో ఉండాల్సినటువంటి సబ్మిషన్ ఎలా ఉండాలి? సో 4 అథారిటీస్ గివెన్ బై గాడ్. సబ్మిషన్ అంటే డెఫినేషన్ ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ సబ్మిషన్? రికగ్నైజింగ్ గాడ్ గివెన్ అథారిటీ అండ్ రెస్పెక్టింగ్ దట్. దేవుడు నియమించినటువంటి అధికారమును గుర్తించుట, ఆ అధికారమును గౌరవించి ఏం చేయాలి? లోబడటం. ఇదే సబ్మిషన్ అంటే. సో దేవుడు నియమించినటువంటి 4 అధికారాల గురించి మాట్లాడాడు. దిస్ ఇస్ ద హోల్ థీసిస్ ఆఫ్ ద సబ్మిషన్, ద డాక్ట్రిన్ ఆఫ్ సబ్మిషన్. పేతురు పత్రికలో బ్యూటిఫుల్గా అన్ని రాసుకుంటూ వచ్చాడు. 1 గవర్నమెంట్, 2వది వర్క్ ప్లేస్, 3వది ఫ్యామిలీ, 4వది ఇక్కడ చూసినట్లయితే చర్చ్ యొక్క అథారిటీ. ఇక్కడ అంటున్నాడు తుదకు మీరందరూ. అందరూ అన్నప్పుడు, మీరు అన్నప్పుడు విశ్వాసులని అడ్రస్ చేస్తూ మాట రాస్తున్నాడు. చెదిరిపోయినటువంటి విశ్వాసులు, ద స్కాటర్డ్ సఫరింగ్ సెయింట్స్, వాళ్ళకేం చెప్తున్నాడంటే మీరందరూ, కొందరు కాదు, వీలైన వారు కాదు,
అవకాశం ఉన్నవారు కాదు, వీలైతే అని చెప్పట్లా, మీరందరూ ఏమై ఉండాలట. అక్కడ 5 రకాలైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ని మెన్షన్ చేశాడండి. ఇక్కడ గుడ్ లైఫ్ అండ్ గాడ్లీ లైఫ్ గురించి మాట్లాడుతూ అది ఏ విధంగా మనం జీవించాలి, ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సఫరింగ్, శ్రమల్లో కూడా చెదిరిపోయినటువంటి మీరు యాత్రికులుగా ఉన్నప్పటికీ, మీరు శ్రమను, నిందును, అవమానమును, హింసను అనుభవిస్తూ ఉన్నప్పటికీ, ఈ లోకము దృష్టికి మీరందరూ కూడా ఏలియన్స్గా కనపడుతున్నప్పటికీ, వారు మిమ్మల్ని గౌరవించకపోయినప్పటికీ, ఈ లోకములో ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితులకు మధ్యలో కూడా మీరు జీవమును ప్రేమించేవారిగాను, మంచి జీవితాన్ని జీవించేవారిగా, ఒక సంఘముగా, ఒక సహవాసముగా, విశ్వాసులుగా మీరు జీవించవచ్చు. అది ఎలాగో చెప్తున్నాడు. 2 ప్రాముఖ్యమైన ఏరియాస్ని ఇక్కడ అడ్రస్ చేస్తున్నాడు చర్చ్ విషయంలో. 2 ప్రాముఖ్యమైన ఏరియాస్. మొట్టమొదటిది ఏంటంటే అవర్ వాక్ అంటే ఏంటి? ప్రవర్తన, నడవడిక. ఈ ప్రవర్తనకి, ఈ నడవడికి సంబంధించి 5 విషయాలు చెప్పాడు. అది 8వ వచనంలో. రెండవది అవర్ టాక్, మన యొక్క మాటలు ఎలా ఉండాలి. 2 మాటలు. చర్చ్ 2 మాటలు గుర్తుపెట్టుకోండి, వాక్ అండ్ టాక్. ఎందుకంటే సబ్మిషన్ అనేది ఎక్కడైతే ఉన్నదో అక్కడ రిలేషన్షిప్ ఉంటుంది. రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలంటే 2 ప్రాముఖ్యమైన ఎలిమెంట్స్ ఉండాలని చెప్పాను. ఏంటవి? లవ్ అండ్ సబ్మిషన్. Love and submissions are the essential elements for every healthy relationship. ప్రతి విధమైన ఆరోగ్యకరమైనటువంటి మంచి సంబంధం ఎక్కడ బిల్డ్ అవ్వాలైనా, యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఎ నేషన్, యాజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్, యాజ్ అ గుడ్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఎ గుడ్ మెంబర్ ఇన్ ద చర్చ్. ఇన్ ఆల్ దీస్ 4 authorities there is a relationship. ఆ రిలేషన్షిప్ ఉంది కాబట్టే మనకి ఆ అథారిటీకి ఒక ఐడెంటిటీ ఉన్నది. ఆ రిలేషన్షిప్ అనేది ప్రాపర్గా బిల్డ్ అవ్వాలంటే లవ్ అండ్ సబ్మిషన్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. సో మేబీ గవర్నమెంట్లో, వర్క్ ప్లేస్లో నీకు లవ్ అనేది కనబడకపోయినా నువ్వు సబ్మిషన్ అనేది ఖచ్చితంగా చేయాలన్నాడు. బట్ వెరాస్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీ అండ్ ద చర్చ్, ఇవి 2 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ప్రేమ, లోబడటం అనే దానితోనే సరైనటువంటి సంబంధం, సహవాసం సాధ్యమవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా 5 ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అవర్ వాక్, క్రిస్టియన్ వాక్. ఏముండాలి చూడండి. అక్కడ మనం చూసినట్లయితే ఏక మనస్కులై, మొట్టమొదటి మాట ఏంటి? ఏక మనస్కులై ఉండాలట. సంఘములో విశ్వాసులైనటువంటి వారముగా మనము ఎట్లా ఉండాలి అంటే హార్మోనియస్ అని రాస్తుంది ఇంగ్లీష్లో. హార్మోనియస్ అన్న మాటకు అర్థం ఏంటంటే మనమందరము కూడా ఏక మనస్సు కలిగిన వారుగా ఉండాలి, ఒక్క మనస్సు కలిగిన వారుగా ఉండాలి. అది ఎలా సాధ్యమవుతుందన్న? డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్, ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్స్, ఫ్రమ్ డిఫరెంట్ పర్సనాలిటీస్, ఫ్రమ్ డిఫరెంట్ బ్రాటప్ అండ్ ఫ్రమ్ డిఫరెంట్ లైక్స్ అండ్ డిస్లైక్స్ కలిగినటువంటి ఇంతమంది వ్యక్తులు ఒక్క చోట వచ్చి కూర్చుంటే ఒక్క మనసులాగా, ఏక మనసులాగా ఎలాగ ఉంటాము? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుందంటే మనమందరము కూడా మనకు శిరస్సు అయినటువంటి క్రీస్తుకు కనుక లోబడితే, మనకు శిరస్సు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క హెడ్షిప్, ఆయన నాయకత్వానికి మనము ఒప్పుకున్నట్లయితే ఏకత్వం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకని? నాకు హెడ్ ఎవరు చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి మీకు హెడ్ ఎవరు? సో మనకు ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరికీ కూడా ఒకే నాయకుడు, ఒకే శిరసత్వము, ఒకే ఆధిపత్యము, ఒకే కంట్రోల్ సిస్టమ్ కలిగినటువంటి వారుగా ఉన్నప్పుడు, ఆయనకు మనం అందరము వాలంటీర్గా లోబడినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఏమొస్తుందండి? దిస్ ఈజ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ హార్మోనియస్ లైఫ్ అండ్ యూనిటీ. ఆ యూనిటీ ఎలా వస్తుందండి? కుటుంబంలో చాలాసార్లు యూనిటీ కోసము ఏం చేస్తారు తెలుసా? కొట్లాడుకుంటారు. ఏం తీసుకురావాలనుకునేది ఏమో యూనిటీ, చేసే ప్రాసెస్ ఏమో కొట్లాట. యూనిటీ కోసం కొట్టుకోవడం తెలుసా మీకు?
మాటల్లో యూనిటీ, వాళ్ళ ఇంటెన్షన్లో యూనిటీ, కానీ ఆ యూనిటీని బ్రింగ్ చేయడానికి పోరాటాలు, యుద్ధాలు. కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా వీళ్ళు ముగ్గురు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హెడ్షిప్ కనుక లోబడితే యూనిటీ, హార్మోనీ ఈజ్ బై ప్రొడక్ట్, ఈజ్ ఆటోమేటిక్. ఎందుకంటే భర్తను నడిపించేది ఒకే ప్రభు, భార్యను నడిపించేది ఒకే ప్రభు, పిల్లల యొక్క జీవితాలను నడిపించేది ఒకే ప్రభువు. కాబట్టి ఆయన యొక్క ప్రభుత్వం కింద ఈ ముగ్గురు ఉన్నప్పుడు కుటుంబంలో ఏముందంటే యూనిటీ వస్తుంది. బైబిల్ బోధించేటటువంటి యూనిటీ, హార్మోనీ ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. యూనిటీ ఇన్ డైవర్సిటీ. భిన్నత్వముగా ఉన్నది, కానీ ఆ భిన్నత్వములో ఏం కనపడాలట? ఏకత్వం అని కనపడాలట. ఊహించండి, ఒక మ్యూజిక్ బ్యాండ్ని తీసుకోండి. ఒక మ్యూజిక్ బ్యాండ్ తీసుకుని అనుకోండి, ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి? డిఫరెంట్ 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 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఓకే, కొన్నేమో ఆ యొక్క మీటేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. మరికొన్నేమో బ్లో చేసేవి, ఎయిర్ బ్లో చేసి వాయించే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. కొన్నేమో లెదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. కొన్ని కీస్ వేసేటటువంటి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఒక బ్యాండ్ లాగా వాళ్ళందరూ కూడా వాయిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకే పాటను వాయిస్తారు, కానీ ఇన్స్ట్రుమెంట్స్ డిఫరెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కలిపి చక్కగా ఒకే పాటని ఒకే లయలో, తాళంలో ఆ యొక్క వాళ్ళు అందరూ కూడా చక్కగా ప్లే చేస్తూ ఉంటే వినటానికి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? వాళ్ళలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేటువంటి ఏ ఒక్కరు కూడా నా సొంత ఐడెంటిటీ నేను పోగొట్టుకున్నాను అనుకోడు. అందరూ నన్నే చూడాలని చెప్పేసి ఒక ఆయన వాల్యూమ్ ఎక్కువ పెంచాడు అనుకోండి, ఏమవుద్ది? ఆ పాట మొత్తం పాడైపోతుంది. అర్థమవుతుందా? సో అది ఏంటి అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో కాబట్టి మనమందరము కూడా ఏక మనస్సు కలిగిన వారుగా ఉండాలంటే ఒకటే సీక్రెట్, ప్రభు యొక్క మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తు ప్రభు యొక్క శిరసత్వము కిందకి మనం అందరము రావాలి. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చదువుదామా? చూడండి, ఏడ్చువాడితో ఏడుబడి, ఒకరితో ఒకరు మనస్సు కలిగి ఉండండి. హెచ్చువాటి యందు మనస్సు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకరి యందు ఒకరు మీరు ఎలా ఉండాలట? మనస్సు కలిగిన వారై ఉండాలి. ఒకరితో ఒకడు మనస్సు కలిగిన వాడు. బీ మైండ్ఫుల్ ఆఫ్ వన్ అనదర్. బీ మైండ్ఫుల్గా ఉండండి. మైండ్ఫుల్ ఆఫ్ వన్ అనదర్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక చిన్న బిడ్డ ఉందనుకోండి, అప్పుడప్పుడే నడుస్తున్నటువంటి లేకపోతే ప్రాకుతున్నటువంటి బిడ్డ, ఆ బిడ్డను వదిలేసి ఆ తల్లి ఏదమర్చి ఉంటుందండి? ఏం చేస్తా చెప్పండి? ఆరాధనలో ఉన్నా, వంట పని చేసుకుంటున్నా, ఇంట్లో పని చేసుకుంటున్నా, ఈవెన్ కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నా, లేకపోతే ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా, షీల్ బి మైండ్ఫుల్ ఆఫ్ దట్ లిటిల్ బేబీ. ఒకరి ఎడల ఒకరు మనస్సు కలిగి ఉండండి అంటే అర్థమేంటంటే ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే మనం పలకరించుకొని మిగిలినటువంటి వారం రోజులు అసలు ఎవరితో ఎవరికి మనకు సంబంధం లేదు, మనం ఎవరో మన ఎవరికి తెలియదు అన్నట్లుగా మనం కనుక ఈ లోకంలో జీవిస్తే మనము ఒకరి ఎడల ఒకరు మనస్సు కలిగిన వారము కాదు. ప్రేమైన వారలారా, ఇది ముందు మనం అలవాటు చేసుకోవాలి. సంఘము యొక్క ప్రేమ, ఐక్యత, బాండ్ దేని మీద ఆధారపడిందంటే ఆదివారం 3 గంటలు మనం ఒకరితో ఒకరు ఎట్లా ఉన్నామనే దాని మీద కాదు. మిగిలినటువంటి వారం రోజులు మనము ఒకరి ఎడల ఒకరు ఏ విధమైనటువంటి మనస్సు కలిగిన వారుగా ఉన్నాం దాని మీద ఆధారపడి ఉంది. మనము ఒకరి ఎడల ఒకరు ఏ విధముగా పట్టించుకుంటున్నాం. శ్రమల్లో ఉన్నారా, వాళ్ళని ఆదరించాలి. లేకపోతే ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంఫర్ట్ చేయాలి, ప్రార్థన చేయాలి. లేకపోతే బలహీనులుగా ఉన్నారా, బలహీనులకు చేయూతనిచ్చి వాళ్ళని ప్రోత్సహించి ఎంకరేజ్ చేయాలి. దారి తప్పిపోతున్నారా, వాళ్ళని ప్రేమతో కరెక్షన్ ఇవ్వాలి, పట్టించుకోవాలి. ఇది బీయింగ్ మైండ్ఫుల్ అంటే. మన మనసంతా ఇక మన పనులు లేకపోతే మన వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు
మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలతోనే సతమతం అవుతున్నాము, కానీ ఆర్ వి మైండ్ఫుల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ఇంటి విషయంలో, ఆ ఇంట్లో ఉన్నటువంటి బిడల యొక్క విషయంలో మనము మనస్సు కలిగిన వారుగా ఉంటున్నామా? ఈ మనస్సు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఒకరి ఎడల ఒకరు మనస్సు కలిగి ఉండండి. 18వ వచనం చదవండి. దాంట్లోనే, శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా, హార్మోనియస్ అన్న మాటకి ఇంకోటి అంటే సమాధానముగా ఉండండి, సఖ్యత కలిగి ఉండండి, ఏక మనస్సు కలిగిన వారుగా ఉండండి. భిన్న అభిప్రాయాలకు, భేదాభిప్రాయాలకు అవకాశం ఇవ్వద్దు. వస్తాయి, కానీ అవకాశం ఇవ్వద్దు. మొట్టమొదటిగా హార్మోనియస్, ఏక మనస్కులై ఉండండి. రెండవది చూడండి, రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి, బీ సింపథెటిక్. రెండవది సింపథెటిక్ గా ఉండాలట. ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు ఏం చేయాలి? పాలుపడి. పాలుపడి అంటే అర్థం ఏంటంటే మనము కూడా పాలి భాగస్థులై, బీ పార్ట్ ఆఫ్ దేర్ జాయ్, బీ పార్ట్ ఆఫ్ దేర్ సఫరింగ్, బోత్. చాలాసార్లు మనకు వాళ్ళ యొక్క సుఖముగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు దాంట్లో పార్ట్ అవడానికి ఇష్టమే. బర్త్డే పార్టీకి ఎవరైనా ఇన్వైట్ చేశారనుకోండి, వెళ్తాం. వివాహాలకి పిలిచారనుకోండి, సెలవు పెట్టుకొని మరి మనం 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి వెళ్తాం. వద్దంటలేదు, వెళ్ళాలి. రైట్? వాళ్ళు ఏదైనా హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉందనుకోండి, అందరం వెళ్ళి ఏం చేస్తాము? వాళ్ళ దగ్గర గ్రీట్ చేసేస్తాం. సో సంతోషంను సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నప్పుడు దాంట్లో మనం పాలివారు అవ్వాలి, నో డౌట్ ఎట్ ఆల్. అప్పుడు మనం ఈర్ష్యతోనూ లేకపోతే మత్సరంతోనూ అన్నీ వాళ్ళకే దేవుడిస్తున్నాడు, నాకేమి ఇవ్వట్లేదు అన్నట్టుగా ఉండకూడదు. మనకంటే ఒక సహోదరుడు ఉన్నత స్థాయికి వెళ్తా ఉన్నప్పుడు వారిని ఈ లోక సంబంధమైన ఈవులు, ఇవి ఈవులే, ఆశీర్వాదాలు కాదు. బ్లెస్సింగ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఈ లోకంలో ఉద్యోగాలు, ఇల్లు, అవి ఇవన్నీ ఉన్నాయే, వాటిని ఏమంటారు? ఈవులు అంటారు. దేవుడు మనకిచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన ఈవులు దేవుడు వారికి ఇస్తా ఉన్నప్పుడు మనం సంతోషించాలి. దాంట్లో కూడా మనం హృదయపూర్వకంగా పాలివారవ్వాలి. అయితే అంతకంటే ఎక్కువగా వారి దుఃఖములో మనం పాలివారవ్వాలి. ఎవరయ్యా ట్రూలీ మైండ్ఫుల్ ఆఫ్ వన్ అనదర్ అంటే, సంతోషంలో నువ్వు పాలివాడ అయినా అవ్వకపోయినా పర్వాలేదు, కానీ వారు దుఃఖములో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు పాలివాడ అవటం అనేది ద రియల్ ట్రూ మెచ్యూర్డ్ క్రైస్ట్ లైక్ నేచర్ అండి. ప్రభు సన్నిధిలో ఉన్నాడు మన పెద్దన్న విషయంలో నేను ఎన్నోసార్లు ఈ ఈ ఈ అద్భుతమైన క్యారెక్టర్, వర్చ్యూని చూసి నేను అడ్మైర్ అయ్యేవాడిని. ఒకసారి ఇక్కడ మన చర్చ్లో ఉన్న ఒక ఫ్యామిలీ సమస్యలో ఉంది, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలంటే అన్న డ్యూటీకి సెలవు పెట్టుకొని మరి, లాస్ ఆఫ్ పే పెట్టుకొని మరి సామర్లకోట నుంచి ఇక్కడికి వచ్చి ఆ రోజు ఆ కుటుంబంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మళ్ళీ సామర్లకోట వెళ్ళాడండి. హైదరాబాద్ కుక్కట్పల్లి వచ్చాడు ఆయన ఆ కుటుంబము కొరకు ప్రార్థన చేయడానికి, అంతే. ఆయన ఎప్పుడు ఒకటి చెప్తా ఉండేవాడు, తమ్ముడు నువ్వు వివాహానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఇదిగో ఎవరైనా కుటుంబంలో మరణం సంభవిస్తే మాత్రము అన్నీ మానుకొని అక్కడికి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితులు ఏది ఏమైనా సరే మనం అక్కడ ఉండాలి. ఇదిగో ఎవరన్నా కనుక హాస్పిటల్లో కనుక అడ్మిట్ అయి ఉంటే మేక్ ఇట్ ఈస్ అ హైయెస్ట్ ప్రయారిటీ. ఎక్కడ నా కుటుంబంలో సమస్య ఉంటే అన్ని రద్దు చేసుకొని ముందు ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని విజిట్ చేయి. ఎందుకంటే సంతోషంలో ఉన్నప్పుడు అందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళని గ్రీట్ చేయడానికి ఇష్టపడతారు, కానీ శ్రమల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అది నిజమైనటువంటి ఆ యొక్క ప్రేమ, క్రీస్తు మనస్సు. అది ఒకరి సుఖ దుఃఖములు యందు మరొకరు ఏం చేయాలట? పాలువారవ్వాలి. ఏడ్చేవారితో కలిసి ఏడవమంటున్నాడు, నవ్వేవారితో కలిసి నవ్వమంటున్నాడు. చూడండి ఆ మాట చదవండి. 15వ వచనంలో ఏమనుంది? సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఇదండి నిజమైన సహవాసం అంటే. సహవాసం అంటే ఇది, వన్ బాడీ అంటే ఇది. ఏక శరీరముగా ఉండటం అంటే, మనమందరం ఏక కుటుంబముగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో కలిసి ఏడవండి. ఎప్పుడన్నా మన సహోదరులు దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి కన్నీరు కార్చామా? వాళ్ళతో కలిసి మనము వాళ్ళ దుఃఖంలో పాలువారయ్యామా? అగైన్ ఇది క్రీస్తు యేసు యొక్క మనస్సు. ఆ బేతనీయ గ్రామంలో లాజరు చనిపోయాడన్న విషయాన్ని ప్రభువు ఎరిగి
4 రోజుల తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆ సిస్టర్స్ ఇద్దరు కూడా అన్‌కంట్రోలబుల్‌గా ఏడుస్తున్నారు ప్రభువును చూసి. అంటున్నారు, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండినట్లయితే నా సహోదరుడు చనిపోయిండేవాడు కాదు. అక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా? లాజరు బ్రతుకుతాడని ఆయనకు తెలుసు. సమాధి నుండి బయటకు వస్తాడని ఆయనకు తెలుసు. లాజరు బయటకు రా అని ఒక క్షణంలో 2 నిమిషాల తర్వాత ఆయన చెప్తాడన్న విషయం కూడా ఆయనకు తెలుసు. లాజరు బ్రతుకుతాడని తెలుసు. అయినా కానీ ఆ సహోదరులు దుఃఖిస్తున్నప్పుడు యేసు కన్నీళ్లు విడిచెను. లాజరు బ్రతుకుతాడని తెలిసినా కానీ ప్రభువారు ఎందుకు కన్నీళ్లు విడిచాడు? మీరు ఏడవలసిన అవసరం లేదు, లాజరు బ్రతుకుతాడు అని యేసు ప్రభువారు ఒక మాట చెప్పొచ్చు కదా. వాళ్ళ యొక్క దుఃఖాన్ని, కన్నీళ్లను చూసినప్పుడట he was moved, he could not. యేసు కన్నీళ్లు విడిచెను. కానా ఎందుకు వెళ్ళాడు? వారితో సంతోషించాడు. బేతనే ఇంటికి వెళ్ళాడు, వాళ్ళతో దుఃఖించాడు. సంతోషించి వారితో సంతోషించండి, ఏడ్చి వారితో ఏడవండి. ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు ఏం చేయాలట? పాలివారై ఉండాలి. ప్రభువా ఈ మనస్సు నాకు ఇవ్వా, ఈ మనస్సు నాకు నేర్పించవా. మొట్టమొదటిది ఏం చూసాము? ఏక మనస్సు కలిగి ఉండాలి. రెండవది ఏం చూసాము? ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలివారై ఉండండి. మూడవదిగా గనక మనం చూసినట్లయితే సహోదర ప్రేమ. ఏంటట? సహోదర ప్రేమ. ఈ పేతురు పత్రికలో మనము ప్రేమ గురించి రిపీటెడ్గా ఆయన మాట్లాడటం మనం చూస్తాం. 1వ అధ్యాయం 23వ వచనం చూడండి, అక్కడ ఏమంటాడో, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. ఏమంట? నిష్కపటమైన సహోదర ప్రేమ. ఈ నిష్కపటమైన సహోదర ప్రేమ ఎవరికి వస్తుందట? క్షయబీజం నుండి కాక అక్షయమైన బీజము అనగా దేవుని వాక్యము మూలముగా జన్మించినటువంటి వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ. కాబట్టి నిజమైన ప్రేమలో కపటం ఉండకూడదు, మోసం ఉండకూడదు. మోసపూరితమైనటువంటి ప్రేమ ఏంటో తెలుసా? చాలాసార్లు మనం అందరం చేసేదే ఏంటి? మన ప్రేమను మాటలకు మాత్రమే పరిమితం చేయటం. మన ప్రేమను మాటలకు మాత్రమే పరిమితం చేస్తే అది మోసపూరితమైన ప్రేమ, కపటమైన ప్రేమ. ఒక వ్యక్తి ఆకలి కొని ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి అతన్ని పలకరించి పంపిస్తే అది మోసపూరితమైన ప్రేమ. ఒకడు బట్టలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మనము చలి కాసుకో, వెట్ట కలిగి ఉండు, సుఖంగా ఉండు అని చెప్పి మాటలు చెప్పి వచ్చేస్తే అది మోసపూరితమైన ప్రేమ. మేలనిది చేయనెరిగి ఉండి, చేయదగిన స్థితిలో ఉండి మనము చేయకపోతే అది పాపమండి. మన ప్రేమ కేవలం మాటలకు మాత్రమే పరిమితమై ఉండకూడదు. క్వైట్ టైం చేసుకున్నావా, ప్రార్థన చేసుకున్నావా, మందిరానికి వెళ్తున్నావా, శోధనలు జయిస్తున్నావా, జీవితం బాగా ఉందా అని మనం ఎప్పుడు స్పిరిచువల్ లాంగ్వేజ్నే మాట్లాడతాం. మంచిదే, ఆ కన్సర్న్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ లాంగ్వేజ్ కూడా మాట్లాడాలి. ప్రాక్టికల్ లాంగ్వేజ్, ప్రాక్టికల్గా ఉండాలి. సహోదర ప్రేమ 4వ అధ్యాయం 8వ వచనంలో, ప్రేమ అనేక పాపముల కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒక్కని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ. అక్కడ నిష్కపటమైన ప్రేమ అన్నాడు, ఇక్కడ ఏంటా? ఎక్సీడింగ్ లవ్, ఓవర్ఫ్లోయింగ్ లవ్, అబండెంట్ లవ్, సఫిషియెంట్ లవ్. మిక్కటమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ. రెండవది మిక్కటముగా ప్రేమించండి. మన ఇంట్లో మన సహోదరులను ఎట్లాగా మనం ప్రేమిస్తామో, ఒక తల్లి కడుపున పుట్టినటువంటి సహోదరుల మధ్య ఉండే ప్రేమ. ఎందుకని అక్కడికి వెళ్ళి ఎవరైనా సరే మన యొక్క తమ్ముడి మీదో లేకపోతే మన అక్క మీదో అన్న మీదో ఎవరైనా అంటున్నారనుకోండి, మనకు రోషం వస్తుందా? పౌరుషం వస్తుందా? వెళ్ళి వెంటనే డిఫెండ్ చేస్తామా? మాట్లాడతామా లేదా? ఎందుకని? ఏమంటాము? ఏ సంబంధం ఇది? ఏ సంబంధం? బ్లడ్ రిలేషన్, రక్త సంబంధం ఇది, రక్త సంబంధం ఇది. ఒక కడుపును పుట్టిన బిడ్డలమండి మేము.
ఒక రక్తం పంచుకొని పుట్టిన వారం మేము, కాబట్టి మేము ఊరకు ఎలా ఉంటామండి అంటాం. మరి ఒక రక్త సంబంధం కాదా ఇది? ఒక తండ్రి పిల్లలం కాదా మనం? వేర్ ఈస్ దట్ కన్విక్షన్? మిక్కటమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, సహోదర ప్రేమ, అది నిలువురుముగా ఉండనీయుడి. 3వ అధ్యాయం ఇక్కడ 8వ వచనంలో మనం చూసినప్పుడు ఏమంటున్నాడు? సహోదర ప్రేమ కలవారుగా ఉండాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. శ్రేష్టమైనది, ఉన్నతమైనది, సర్వోత్తమమైనది ఏంటి? ప్రేమ. ఏదైనా కానీ విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడాలట. ఏదైనా సాక్రిఫైస్ చేయండి, కానీ ప్రేమను కాదు అంటున్నాడు. ప్రియమైన వారులారా, ఈ ప్రేమ ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరిస్తే తప్ప రాదు. సిలువ ప్రేమను మనం అనుభవించాలి. సిలువ ప్రేమను మనం అందరికీ పంచాలి. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ ప్రేమ, అగాపే ప్రేమను మన హృదయంలో కుమ్మరించమని అడగాలి. ప్రభువా, ఏదో డ్రాప్ బై డ్రాప్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కొన్ని ఏమో ఎండిపోయినాయి, మరి కొన్ని చోట్ల చూస్తే ఏదో డ్రాప్ బై డ్రాప్, డ్రాప్ బై డ్రాప్, డ్రాప్ బై డ్రాప్. సరిపోవట్లా ఆ ప్రేమ. అందుకనే 1 గంట 2 గంటలు ప్రేమగా ఉన్నట్టుగా ఉంటుంది, ఆ తర్వాత అప్పుడే మళ్ళీ యుద్ధాలు స్టార్ట్ అవుతున్నాయి. ఏదో ఒకరోజు బాగున్నట్టుగా అనిపిస్తూ ఉంది, అప్పుడు సరిపోయింది ఆ నీరు, ఆ తర్వాత ఏమైంది లేవు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అ ఓవర్ ఫ్లోయింగ్ ఫ్లడ్, బట్ ఇట్ ఇస్ ఓన్లీ డ్రాప్ బై డ్రాప్. రోమా 5:5 అంటాడు కదా, దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడతా ఉంది. షెడ్ అబ్రాడ్ ద లవ్ ఆఫ్ గాడ్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడాలి. అప్పుడు ఎట్టి వారిని సైతము మనం ప్రేమించగలం. శత్రువులను సైతము ప్రేమించగలిగే ప్రేమ, అది మానవాతీతమైనటువంటి ప్రేమ, మానవుని యొక్క శక్తికి మించింది. అది కేవలము క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ద్వారానే సాధ్యం. శత్రువులనే దేవుడు ప్రేమించమంటే మరి సహోదరులు నేను ప్రేమించనంటే ఏమనాలి చెప్పండి? యేసు క్రీస్తు ప్రభువారు నియమించిన స్టాండర్డ్ ఏంటి? శత్రువులను ప్రేమించు, నీ పగవారి కోసం ప్రార్థన చేయి, నిన్ను నిందించి హింసించి దూషించి నీ మీద చెడ్డ మాటలు పలికినటువంటి, నీ క్యారెక్టర్ అసాసినేట్ చేసిన వారిని సైతము నువ్వు ప్రేమించమని దేవుడు చెప్తుంటే మనమేమన్నావు తెలుసా? నా సహోదరుని నేను ప్రేమించలేనంటున్నాం. వాట్ అ ప్యాథటిక్ కండిషన్ ఇట్ ఈస్. ప్రేమ కలిగి ఉండటకు మనం ప్రయాసపడాలి. మొదటిది ఏక మనస్కులైనడి, రెండవది ఒకరి సుఖ దుఃఖమునందు ఒకరు పాలువారై ఉండండి, మూడవది సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఆ తర్వాత కరుణాచిత్తులై. ఎట్లా ఉండాలట? బీ కైండ్ హార్టెడ్. కైండ్ హార్టెడ్. ప్రభువా, దయను కరుణను నేను వస్త్రములుగా ధరించుకోవడానికి సహాయం చేయి. కంఠహారముగా అది మాకు అలంకారముగా ఉండడానికి సహాయం చేయండి. దయగల మాటలు మనకు చేత కావట్లేదు. దయగా మాట్లాడటం, ప్రేమగా మాట్లాడటం, లేకపోతే పొలైట్గా మనము మాట్లాడటం అనేది మనకు చేత కావట్లా, మన వల్ల కావట్లేదు. ఎందుకు అంటే మనము క్రీస్తు ప్రభువు యొక్క మాదిరిని అనుకరించలేకపోతున్నాం. పాత స్వభావం అనేది పనిచేస్తూ ఉంది. యేసు క్రీస్తు ప్రభువారు ఆ జన సమూహమును చూసినప్పుడట, వారు కాపరలేని గొర్రెల వలె విసిగి వేసారి చెదిరి ఉన్నారని వారి ఎడల ఏం చేశాట? జాలిపడి, హీ మూవ్డ్ విత్ కంపాషన్ అని రాస్తుంది. హీ మూవ్డ్ విత్ కంపాషన్. ఎవరినైనా మనం చూసినప్పుడు మనకి కంపాషన్ వస్తుందా, కోపం వస్తుందా? ఇమ్మీడియట్గా వాళ్ళని జడ్జ్ చేస్తున్నామా, లేకపోతే వాళ్ళ కండిషన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ వన్ థింగ్. మనం జనరల్గా చేస్తుంటే సార్ వీల్ ట్రై టు జడ్జ్. ఎవరైతే జడ్జ్ చేస్తారో వాళ్ళు ఎవరో తెలుసా? స్వనీతిని ఆధారం చేసుకునేవాళ్ళు, దేవుని కృపను అనుభవించినటువంటి వారు. నేనేమై ఉన్నానో దేవుని కృప అయి ఉన్నానని చెప్పేవాడు ఎదుటివాడి యొక్క బలహీనతలను, ఎదుటివాడి యొక్క కండిషన్ చూసి జడ్జ్ చేయడు. ఏమంటాడు తెలుసా? తమ్ముడా, నేను కూడా ఒకప్పుడు నీలాగా ఉన్నా, నీ పరిస్థితే ఒకప్పుడు నా పరిస్థితి కూడా, కానీ దేవుడు ఆయన కృపచేత నన్ను బలపరిచాడు, నిన్ను కూడా
బలపరుస్తాడు. ఎంత తేడా ఉందండి, ఎంత తేడా ఉంది. వెంటనే నువ్వు అసలు బలలో చేయట్లేస్తున్నావు, విశ్వాసమేనా నువ్వు? ఎన్నిసార్లు వచ్చావు ఎల్టీ క్యాంప్కి? ఏంటి నీ బ్రతికేంటి? ఎంతకాలమైంది నువ్వు రక్షించబడి? ఏ ఫలాలే? కన్సర్న్ మంచిదే, భారం మంచిదే, బట్ ఎలాగ మనము ఐడెంటిఫై చేసుకుంటున్నాం వాళ్ళతో? యేసుక్రీస్తు ప్రభువారట దయగల మాటలు పలికాడట. ఆయన దయగల మాటలు వినుటకు అనేక మంది వచ్చారట. శాస్త్రులు పరిసయ్యుల మాటలు ఎట్లా ఉన్నాయి తెలుసా? జడ్జిమెంటల్, సెల్ఫ్ రైచియస్, హిపోక్రటిక్. యేసుక్రీస్తు ప్రభువారి మాటలు తెలుసా? ఆయన దయగలిగి మాట్లాడాడు, జాలి పడ్డాడు వాళ్ళ మీద. ఆ గుడ్ సమారిటన్ స్టోరీలో మనం ఏం చూస్తామండి? ఆ దారి పక్కన పడి ఉన్నటువంటి వాళ్ళని చూసి యాజకుడు లేవి ఏం చేశారు? చూశారు, దాటి వెళ్ళిపోయారు. కానీ సమరయుడు వచ్చినప్పుడట అతడు చూచి జాలిపడి, ఏమని రాస్తుంది? అతడు చూచి జాలి. ఇట్ ఈస్ అ కంపాషన్ దట్ మేక్ ఆల్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ టూ అండ్ ది సమరిటన్. It is a compassion that made this Samaritan good Samaritan. It is a compassion that made him to stop. It is a compassion that made him to change his travel plan. It is a compassion that made him to spend what he has. It is a compassion to make him to walk while he has given his beast to that fellow. ఆ కనికరమే అతను ఆగేటట్లు చేసింది. ఆ కనికరమే అతని యొక్క ప్రయాణాన్ని ఆపేటట్లుగా చేస్తుంది. ఆ కనికరమే అతని దగ్గర ఉన్నటువంటి ధనాన్ని వెచ్చించినట్లుగా, అతని దగ్గర ఉన్న ద్రాక్షరసం వెచ్చించినట్లుగా, అతని దగ్గర ఉన్న గాడిదను అతనికిచ్చి అతను నడిపించుకొని ఆ కనికరమే ఆ పూటకాలు వాని ఇంటికి తీసుకువెళ్ళి అతని కొరకు పరామర్శించడం చేస్తుంది. వాట్ దిస్ సమరిటన్ హ్యాడ్ అండ్ ద అదర్ టూ డజంట్ హ్యావ్ ఈస్ ద కంపాషన్. డూ వీ హ్యావ్ కంపాషన్? మొట్టమొదటిది ఏక మనస్కులై, రెండవది ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలువారై, మూడవది సహోదర ప్రేమ కలిగిన వారై, నాలుగవది కరుణాచిత్తులై, ఐదవది కదా వినయ మనస్కులై, హంబుల్ ఇన్ స్పిరిట్. సో మనం ఎప్పుడు కూడా హంబుల్గా ఉండడం నేర్చుకోవాలి. ఏ విషయంలో కూడా ఉప్పొంగకూడదు. అతిశయం అనేది ఇంకా చాలా ప్రమాదకరం. ఒకవేళ నువ్వు అతిశయించాలంటే దేనిని బట్టి? ప్రభువును బట్టే అతిశయించాలి. సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించటం నాకు దూరమగునుగాక అంటున్నాడు పౌలు భక్తుడు. ఆయన అంటున్నాడు కదా, అతిశయించాలంటే మీ అందరికంటే ఎక్కువగా నేను అతిశయించగలను. నేనెవరిని? హెబ్రీడును, బెన్యామీను గోత్రములో పుట్టినటువంటి వాడును, 8వ దినమున సున్నతి పొందినటువంటి వాడు, ధర్మశాస్త్రం విషయమై అనింద్యుడును. ఇంకా ఎన్నున్నాయి ఆయనకి క్రెడెన్షియల్స్. అయినా కానీ వీటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఆయనను వీటన్నిటిని కూడా నాకు నష్టముగా ఎంచుకుంటున్నాను. వీటి ఏటిని బట్టి కూడా నేను అతిశయించను. ప్రియమైన వారలారా, దేన్ని బట్టి మనం అతిశయిస్తున్నాం? లోకంలో ఉన్న అతిశయం ఏంటి తెలుసా? ఒకడు తన ఐశ్వర్యాన్ని బట్టి, ఒకడు తన బలమును బట్టి, ఒకడు తన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తాడట. ఒకడు తనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నాడు, విజ్డమ్. మరొకడు తనకున్నటువంటి ధనాన్ని బట్టి అతిశయిస్తున్నాడు, వెల్త్. మరొకడు తన వెనుకున్నటువంటి బలాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి అతిశయిస్తున్నాడు, తను చేయగలిగిన మైటీ వర్క్స్. ఇవి వాళ్ళ అతిశయాలు. డబ్ల్యూ అండ్ డబ్ల్యూ, అది వాళ్ళ అతిశయం. అయితే మన అతిశయము దేవుడే. కులాన్ని బట్టి అతిశయిస్తున్నామా? నో మోర్. ఎవరైనా మీరు క్రిస్టియన్స్ అని అడిగితే మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని చెప్పవాకండి. దెర్ ఈస్ నథింగ్ లైక్ అ కన్వర్టెడ్ క్రిస్టియన్ అండ్ క్రిస్టియన్. వీఆర్ ఆల్ క్రిస్టియన్స్ అంతే. కన్వర్టెడ్ క్రిస్టియన్ అనేది స్పెషల్ కేటగిరీ కాదు. దాన్ని స్పెషల్గా ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం లేదు. బై డూయింగ్ సో యు ఆర్ ఎంఫసైజింగ్ సంథింగ్ ఎల్స్. దేవునికి మహిమ రాదు. దేవుడు సంతోషించడు ఆ సాక్ష్యం ద్వారా. హృదయముల అంతరంగములను పరిశోధించే దేవుడు నువ్వు ఏం చెప్పాలని ట్రై చేస్తున్నావో తెలుసు. నా మన ఇంటెన్షన్స్, మన మోటివ్స్లో అవి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి.
వాటిని కట్ చేయాలి, వాటిని కాల్ చేసేయాలి. మన అతిశయము కేవలము ప్రభువే, అంత తప్ప ఇంకొక లోకంలో ఏది కూడా మనకి అతిశయించడానికి లేదట. ఏంటి అతిశయించేది? ఒకవేళ మనం అతిశయిస్తే అది ఎలా ఉంటుందో తెలుసా? రిజల్ట్స్ వచ్చినాయి, 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 100 మంది ఫెయిల్. ఎంతమంది ఫెయిల్? 100 మంది ఫెయిల్. ఆ 100 మంది ఫెయిల్, ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు అంట ర్యాంకులు ఇచ్చుకుంటున్నారంట. ఫెయిల్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ర్యాంకులు ఇచ్చుకున్నాడు. ఒకడేమన్నాడు, అది ఫస్ట్ ర్యాంక్ అంటున్నాడు. ఎందుకంటే వీడికి 34 మార్క్స్ వచ్చినాయి. వీడికి 34 మార్క్స్ వచ్చినాయి, వీడి ఫస్ట్ ర్యాంక్ అంట. 33 మార్క్స్ వచ్చినట్టుగా సెకండ్ ర్యాంక్ అంట. 0 మార్క్స్ వచ్చినట్టుగా లాస్ట్ ర్యాంక్ అంట. కానీ ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు వచ్చిన 100 మంది ఏ లిస్ట్లో ఉన్నారు? ఫూలిష్నెస్ టు గివ్ ర్యాంక్స్ టు దెమ్ దోస్ హు ఆర్ ఫెయిల్డ్. అది మనం అందరం, ఏ భేదం లేదు, మనం అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామంటే ఇంకా దాంట్లో ర్యాంకులు ఏంటండి? అందులో అతిశయించడం ఏంటి? we're all qualified to go to hell, eligible to stand in the judgment of God. యూదుడని లేదు, సమరుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, సిధియుడని లేదు, ఏ భేదము లేదు, అందరూ అంటున్నాడు. గ్రీసు దేశస్థుడు తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదట. రోమా యొక్క ప్రభుత్వం వారు, రోమా సిటిజన్ ఎవరైతే ఉన్నాడో వాడుకున్న మైఠిని బట్టి వాడు అతిశయించకూడదట. యూదుడు తమ భక్తిని బట్టి, ధర్మశాస్త్రం బట్టి, నియమ నిష్టలను బట్టి అతిశయించకూడదట. అతిశయించడానికి యూదుడి దగ్గరైనను, గ్రీసు దేశస్థుడి దగ్గరైనను, రోమీయుడి దగ్గరైనను, అన్యజనుడి దగ్గరైనా ఏమీ లేదంటున్నాడు. సిలువ దగ్గర ఈ అతిశయాలన్నీ కూడా జీరో అయిపోయినాయి. వినయ మనస్కులై, కైండ్ హార్టెడ్, లేకపోతే హంబుల్ ఇన్ స్పిరిట్. 5వ అధ్యాయం 6వ వచనంలో పేతురు భక్తుడు ఏమంటున్నాడు చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుగా ఉండండి. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుగా ఉండండి. దీన మనస్సున వస్త్రమును ధరించుకోండి. దీన మనస్సునట వస్త్రంలాగా ధరించుకోవాలట. వస్త్రాలు ఎందుకు ధరించుకుంటామండి? చెప్పండి. వస్త్రాలు ఎందుకు ధరించుకుంటాము? ఎవరు తెలీదా? ఒకటేంటి? మన సిగ్గును కప్పుకోవడానికి. రెండవదేంటి? ప్రొటెక్షన్ కోసం. మూడోదేంటి తెలుసా? అలంకరణ కోసం. అది కూడా ఉంది భాగమే. ఇప్పుడు ఏంటో తెలుసా? ఈ దీనమైనటువంటి మనస్సు, ఆ హంబుల్ స్పిరిట్ అనేది మనకేం చేస్తుంది తెలుసా? మన యొక్క లో ఉన్న లోపాలని, అవమానాన్ని కప్పేస్తుంది. అది వస్త్రంలాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట, దీన మనస్సు. రెండవది, అది మనల్ని ఏం చేస్తుందండి? ప్రొటెక్ట్ చేస్తుంది. అనేకమైనటువంటి సాతాండు వేసేటటువంటి అగ్నిబాణాలు. వాడొచ్చి ఏమంటాడు తెలుసా? నువ్వు వీరుడు, శూరుడు అంటాడు. వాడొచ్చి ఏమంటాడు తెలుసా? మన చెవిలో నీకు అది తెలుసు, ఇది తెలుసు, నీలాంటి వాడు ఎవడు ఈ భూమి మీద లేడు, నీకు సాటి అయిన వాడు ఎవడు లేడు అంటాడు. వాటన్నిటి నుంచి మనము, ఆ అగ్ని బాణాల నుంచి, శోధన నుంచి మనము తప్పించుకోవాలంటే దీన మనస్సు కలిగి ఉండాలి. హంబుల్ అండ్ బ్రోక్ అండ్ కాంట్రైట్ స్పిరిట్. నీ అంత అందంగా ఎవరు లేడంటాడు. నీ అంత తెలివి కలిగిన వాడు ఎవరు లేరంటాడు. నీ అంత బాగా ఎవరు పాటలు పాడలేడంటాడు. నీ అంత భక్తిగా ఎవరు జీవించలేడంటారు. నీ అంత యథార్థంగా ఎవరు ఉండలేరంటాడు వచ్చివాడు. నువ్వు చూడు ఎంత ట్రూత్ఫుల్గా ఉంటావో. అగ్ని బాణాలవి గుర్తుపెట్టుకోండి. మూడవది అలంకరణ. దీన మనసు ఏంటి చెప్పండి? మనకు అలంకరణ అది, దాన్ని ధరించుకోవాలట. హంబుల్ ఇన్ స్పిరిట్. ఈ 5 గుణ లక్షణాలు చెప్తున్నాడు. ఇవి ఎందుకయ్యా అంటే గాడ్లీ వాక్. సంఘములో, సహవాసంలో, విశ్వాసుల మధ్య మనకి ఆ వాక్ ఎలా ఉండాలంటే ఏక మనస్కులై ఉండండి, ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలువారై ఉండండి, సహోదర ప్రేమ కలిగి ఉండండి, కరుణాచిత్తులై ఉండండి, వినయ మనస్కులై ఉండండి. రెండవ భాగము టాక్. టాక్ గురించి కనుక మనం చూసినట్లయితే 9వ వచనం చూడండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక. ఎందుకు మనం దీవించాలట? ఎందుకు మనం దీవించాలి? ఆ వచనంలోనే ఉంది. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడతారు. We are called to become the heirs of the blessing, the blessings of God. ఆశీర్వచనమునకు వారసులగుటకు, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. అగైన్ ఈ యొక్క గ్రంథంలో లేకపోతే పేతురు పత్రికలో మనం చూసినట్లయితే పిలుపు అనేది రిపీటెడ్గా వచ్చిన ఇంకొక థీమ్. పిలుపు చూడండి. 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమని చెప్తున్నాడు? అయితే మీరు
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి వెలుగులోనికి పిలువబడ్డారు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డారు. కాబట్టి వెలుగు సంబంధులుగా జీవించండి. వెలుగు సంబంధులుగా జీవించండి. 2:21 చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. తెలుగులో 20లో ఉంది చూడమ్మా చివరి. అది దేవునికి హితము, ఇందుకు మీరు పిలువబడితిరి. ఇందుకు మీరు పిలువబడితే దేని కొరకు? మేలు చేసి కీడు అనుభవించుటకు మీరు పిలువబడితిరి. ఇది ఎక్కడ విడ్డూరం అండి? మేలు చేస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? మేలే ఎక్స్పెక్ట్ చేస్తాము. కనీసం మేలు కాకుండా కామ్గా ఉన్నా పర్వాలా, మేలు చేసి కీడు అనుభవించుటకట. మన మంచి మనసుతో ఇతరులకు మేలు చేస్తాం, వాళ్ళు ఏం చేస్తారు? మనకి కీడు చేస్తారట. లాస్ట్ టైం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. బీహార్లో ఒక మిషనరీ అగస్టిన్ జబకుమార్ గారు, వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అక్కడంట ఉన్నటువంటి అనేక మంది పేదవాళ్ళు వాళ్ళు అనారోగ్యాలతో ఉన్నారని వెళ్ళి ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టారంట. ఏంటి? ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడితే వచ్చిన వాళ్ళు ఏం చేశారు సార్? డాక్టర్లను కొట్టారు. ఎందుకని? వాళ్ళకి బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు, మాకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాల. మీరు ఇచ్చిన రోగం వాళ్ళకి తగ్గింది, మాకు తగ్గటం తగ్గకపోవటం అనేది డాక్టర్ల చేతిలో ఉందా? వాళ్ళు ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడితేనంట డాక్టర్లను కొట్టారంట వచ్చి. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? ఇందుకొరకే నేను పిలువబడితిని అంటాడు. బీహార్ వాళ్ళకి మేలు చేసి కొట్టించుకోవడానికి, వాళ్ళకి సేవ చేసి కొట్టించుకోవడానికి. ఆయన నోట్లో ఉన్న పళ్ళన్నీ ఇరిగిపోయినాయి, మొత్తం పెట్టుడు పళ్ళే. ఎన్నిసార్లు ఈ ఫేస్ మొత్తం బ్రూటల్గా కొట్టారో తెలియదు. ఎన్నిసార్లు ఆయన్ని చావు బతుకుల మధ్య కొట్టి వదిలేసి వెళ్ళిపోయారో తెలియదు. వాళ్ళకి స్కూల్ కట్టినందుకు, హాస్పిటల్స్ పెట్టినందుకు, వాళ్ళ పిల్లల్ని పట్టించుకున్నందుకు, పోలియో పిల్లలకి, లేకపోతే అక్కడ వేశ్య వృత్తి చేసేటువంటి భయంకరమైన గ్రామాల్లోకి వెళ్ళి సువార్త చేసి వాళ్ళ పిల్లల్ని అందరినీ రక్షించి ఆ భయంకరమైన వృత్తిలోకి వెళ్లకుండా వాళ్ళందరికీ సేవ చేసినందుకు, మినిస్ట్రీ చేసినందుకు దొరికిందేంటి చెప్పండి? చాలాసార్లు మన మిత్రులకి ధన సహాయం చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కొన్నిసార్లు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. తర్వాత వెళ్ళి చెప్తారు, చేశారులే, మన క్యారెక్టర్ని అసాసినేట్ చేయొచ్చు, మన మీద బురద చల్లొచ్చు. దీని కొరకు మీరు పిలువబడుతున్నారు అంటున్నారు. ఈ లోకం ఏం చేస్తట? గౌరవించదు. క్రిస్టియన్ స్కూల్స్ కావాలందరికీ, క్రిస్టియన్ ఎడ్యుకేషన్ కావాలందరికీ, క్రిస్టియన్ హాస్పిటల్స్ కావాలందరికీ, క్రిస్టియన్ డాక్టర్స్ కావాలందరికీ, క్రిస్టియన్ సర్వీస్ కావాలందరికీ. కానీ క్రైస్ట్ మాకొద్దు. క్రీస్తుని తీసుకొచ్చావా, మిమ్మల్ని కొడతాం. మేలు చేసి కీడు అనుభవించుటకు మీరు పిలువబడితిరి. మూడవదిగా కనుక మనం చూసినట్లయితే, ఇప్పుడు మనం చూసినటువంటి మాట ఏంటి? ఆశీర్వచనమునకు లేకపోతే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. ఎందుకు పిలువబడ్డామట? తన నిత్య మహిమకు పిలువబడ్డామట. జాగ్రత్తగా నుండి, చీకట్లో నుండి వెలుగులోనికి పిలిచామని చెప్పాడు. రెండవది, మనము ఈ లోకంలో శ్రమ అనుభవించడానికి పిలువబడ్డామని చెప్తున్నాడు. ఆశీర్వాదమునకు ఆయన మనల్ని వారసులకు పిలిచామంటున్నాడు. ఫైనల్గా అంటున్నాడు, ఆయన నిత్య మహిమకు క్రీస్తులో మనము పిలువబడ్డాం. మహిమ అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది తెలుసా? సిలువ ద్వారానే మహిమ. నో క్రాస్, నో క్రౌన్. నో క్రాస్, నో క్రౌన్. గ్లోరీ అనేది, నిత్య మహిమ అనేది ఈ లోకములో దీని ద్వారానే సాధ్యమవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు కాబట్టి కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక మౌనంగా ఉండుడి అంటే మీరు కూడా మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉండమంటే కనీసం అదైనా సాధ్యం, కానీ దీవించడం ఏంటండి? కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయొద్దు అంటే అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ దూషించేవాడనట, ఆ కీడు చేసేవాడంట ఏం చేయాలట? దీవించాలట. ఇది ద హై స్టాండర్డ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, ద బిబ్లికల్ స్టాండర్డ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ఇది ఈ స్టాండర్డ్ని అందుకోవడానికి మన జీవితాలు ఎక్కడనే ఒకసారి ఊహించండి. చాలాసార్లు ఏమంటారు తెలుసా? నేను బైబిల్ని పక్కన పెడితేనా
నా అంత రౌడీ ఇంకొకడు లేడంటున్నాడు. నేను బైబిల్ని పక్కన పెడితే నేను ఏం చేయగలను, నా అంత రౌడీ ఇంకొకడు లేడంట. యేసయ్యని సమరయుడు అన్నారు, తిండిబోతు అన్నారు, దయ్యాలు పట్టిన వాడన్నారు, పాపుల స్నేహితుడు అన్నారు, బయల్జెబూల్ అన్న దేవత, దయ్యాలు పట్టిన అధిపతి వీడికి పట్టిందన్నారు, దేవదూషణ చేశాడన్నారు. ఈ మాటలన్నిటికీ ఒక్క మాట అన్న పలికాడండి ఆయన. ఆయన నోరు తెరిచింది ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుడువా, దేవుని కుమారుడువా, నువ్వు రాజువా అన్నప్పుడే నువ్వు అన్నట్లే, ఒక్క మాట అంతే. ఆయన దూషించినప్పుడు ఆయన పదులు పలకలా, నిందించినప్పుడు ఆయన దాన్ని ఏదో రుజువు చేసుకోవడం ట్రై చేయలా. కానీ ఆయన ఐడెంటిటీ గురించి అడిగినప్పుడు మాత్రం నోరు తెరిచి ఎస్ నువ్వు అన్నట్లే. ప్రియులారా, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. కనీసం మన భార్య ఒక మాట అంటేనే మనం తట్టుకోలేకపోతున్నాం. మన 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 యొక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, అన్నో అక్కో తమ్ముడో చెల్లో ఎవరో ఒక మాట అంటే ఇక దాని జీవితకాలం పట్టుకొని లాగుతాం. ఎప్పటి వరకు? తెగిపోయే వరకు. ఏం తెగిపోయే వరకు? సంబంధాలు తెగిపోయే వరకు లాగుతాం దాన్ని. ఇదే అండి ఈ స్టాండర్డ్లో దేవుడు మనకు మాదిరిని చూపించి, ఇదయ్యా మన జీవితం యొక్క స్టాండర్డ్ అంటే, మనం ఒక మాటను సహించలేకపోతున్నాం, ఒక గద్దింపును సహించలేకపోతున్నాం. కీడుకు ప్రతి కీడు చేయదు. టాక్, మాటల విషయంలో నాట్ ఈవిల్ టు ఈవిల్, ఇన్సల్ట్ టు ఇన్సల్ట్, బట్ గివ్ బ్లెస్సింగ్. గివ్ బ్లెస్సింగ్. ఎందుకంటే మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకే పిలువబడ్డారు. అబ్రహామా, నువ్వు ఆశీర్వదించాలి అందరినీ, ఎందుకంటే నువ్వు ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను. నువ్వు శపించొద్దు ఎవరిని, ఎందుకంటే నువ్వు శపించిన వాడు శాపగ్రస్తుడు అవుతాడు. నువ్వు ఆశీర్వాదముకు పిలువబడ్డావు కాబట్టి ఆశీర్వదించు. దూషించిన వారిని ఆశీర్వదించు. నువ్వు నిజంగా అబ్రహాము సంతానమైతే, నువ్వు నిజంగా ఆత్మీయంగా అబ్రహామే కుమారుడు కుమార్తెవైతే ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ప్రియమైన వారులారా, ఇది మనం నేర్చుకుందాం. అంతేకాకుండా ఇక్కడ ఏమంటున్నాడంటే, జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకును. 10 నుంచి 12 వరకున్న వచనాలు ఎక్కడి నుంచి ఈయన రాస్తున్నాడంటే, ఒకసారి రండి కీర్తన గ్రంథం 34లోకి వెళ్దాం. బ్రతుకుగోడు వారు ఎవడైనా ఉన్నాడా? వాడు ఏం చేయాలట? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనవలను. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దానిని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. ఇది ఇక్కడ నుంచి తీసుకున్నాడు పేతురు భక్తుడు. ఇక్కడ చూడండి, భక్తుడైన దావీదు ఈ మాటలు ఎప్పుడు రాశాడు తెలుసా? శ్రేష్టమైనటువంటి, మేలుకరమైనటువంటి, అతిశయాస్పదమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడా? ఆ కీర్తన యొక్క కాంటెక్స్ట్ చదవండి. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. వాట్ ఎ షేమ్ఫుల్ కండిషన్. ఒక అవమానకరమైన పరిస్థితి తను ఎదుర్కోవాల్సి వచ్చింది. పిచ్చివాడిలాగా ప్రవర్తించాడట అబీమెలెకు ఎదుట. మరణ భయముతో, ప్రాణ భయముతో పిచ్చివాడిలాగా ప్రవర్తించి ఒక పిచ్చివాడిని బయటికి తోలేసినట్లుగా దావీదును బయటికి తోలివేశాడంటే. హీ వాజ్ డ్రివన్ అవే బై అ మ్యాడ్ మ్యాన్. ఆ టైంలో అంటున్నాడు, నా దగ్గరికి రండి, మీకేం చేస్తాను? బోధిస్తాను అంటున్నాడు. ఏం బోధిస్తావయ్యా? ఇంత సిగ్గు, అవమానకరమైన పరిస్థితిలో, ఈ భయంకరమైనటువంటి పరిస్థితిలో, పిల్లలారా వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుదును. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందొచ్చు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? వాడు ఏం చేయాలట? చెడ్డ మాటలు పలకొద్దు. ఇప్పుడు రండి బ్యాక్కి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఏం చేయాలి? నీ నాలుకను జాగ్రత్తగా కాపాడుకో. అది యాకోబు భక్తుడు, పేతురు భక్తుడు నాలుక గురించి చాలా ప్రాముఖ్యమైన ఎంఫసిస్ తీసుకొచ్చారు. ఇంటికెళ్ళి మీరు 3వ అధ్యాయం చదువుకోండి యాకోబు పత్రిక. నాలుక అనేది ఎంత వినాశనకరమైనదో, ఎంత నష్టాన్ని తీసుకొస్తుందో. ఒక చిన్న ఆ యొక్క స్పార్క్, ఒక చిన్న అగ్ని అడివంతా తగలబెట్టినట్లుగా ఒక్క మాట ఏం చేస్తుంది? కుటుంబాలను తగలబెట్టేస్తుంది, సంఘాలను తగలబెట్టేస్తుంది,
సమాజాలని, దేశాలను కూడా తగలబెట్టినవి ఉన్నాయి. ఒక్క మాట చాలు, 1 సింగిల్ వర్డ్ ఎనఫ్. మాటలు. నాలుకను సాధు చేసుకోవాలి. నీ పెదవులు కపటమైన మాటలు పలకకూడదు, డిసెప్టివ్ వర్డ్స్ ఉండకూడదు. మన మాటలు యథార్థంగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా మన మాటలు ఉండాలి. సో కాబట్టి జీవాన్ని ప్రేమించు. ప్రసంగి అంటున్నాడు, నాకు జీవించటము ఏమైందట, అసహ్యమాయును అంటున్నాడు. సంసోన్ అంటున్నాడు, ఇక ప్రాణము విసిగిపోయి చావగోరాడట. ప్రాణం విసిగిపోయిన దానికి ఈయనేమో బ్రతుకుట అసహ్యం అంటున్నాడు. ఆయనేమో స్ట్రాంగెస్ట్, ఇంకొకనేమో వైజెస్ట్. ఇద్దరు యొక్క బ్రతుకులు ఎలా ఉన్నాయంటే, ఒక ఆయనేమో ప్రాణం విసిగిపోయింది అంటున్నాడు, ఇంకొకడేమో నేను ఇక నాకు జీవించడమే వ్యర్థం అనిపిస్తుంది అంటున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుని యొక్క మార్గాల నుండి తొలగిపోయారు. వాళ్ళ మాటలు కపటమైన మాటలు చేసినాయి. చెడ్డదానిని ప్రేమించారు. వాళ్ళు అటు కొరకు వెళ్ళారు. జీవితం అసహ్యమాయను, బ్రతుకుట నాకు అసహ్యమాయను, ప్రాణము విసిగి చావగోరెను. బట్ జీవాన్ని ప్రేమించు. దేవుడిచ్చిన గిఫ్ట్ అది మనకి. లైఫ్ ఇస్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. లవ్ ఇట్, సేవర్ ఇట్, యూజ్ ఇట్ ఫర్ గాడ్. అలా చేయాలంటే ఏం చేయాలి? మంచి దినములు చూడాలంటే చెడ్డదాన్ని ప్రేమించొద్దు, వాటిని పలకొద్దు, కపటమైన మాటలు చెప్పకుండా నీ పెదవులను కాచుకోవాలి. కాచుకో. గాడ్ యువర్ లిప్స్, గాడ్ యువర్ టంగ్. నీ పెదవులను కాచుకో. కీడు నుండి తొలగి మేలు చేయము, సమాధానమును వెతికి దానిని వెంటాడము. అక్కడ ఉన్న వర్బ్స్ చూడండి. కాచుకొనుము, రెండవది వెంటాడు, పర్స్యూ ఇట్, పీస్, సమాధానమును. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి చేయి ప్రార్థనల వైపును ఉన్నాయట. నీతిమంతుల కొరకు దేవుడు వెతుకుతున్నాడట. యెహోవా కన్ను దృష్టి యథార్థ హృదయాలు కల వారి కోసం వెతుకుతూ ఉన్నదట. దేవుని యొక్క కన్నులు ఎవరి మీద ఉన్నాయి? నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటది. వారి ప్రార్థనలను ఆయన అంగీకరిస్తాడు. ఆయన దృష్టి వారి మీద ఉన్నది. అలా ఉండాలంటే ఏం చేయాలంటే, నీ పెదవుల్ని కాచుకో, నీ మాటలు జాగ్రత్త. కీడుకు ప్రతి కీడు చేయవద్దు, దూషణకు ప్రతి దూషణ చేయవద్దు. దీవించు, ఆశీర్వదించు. ఆశీర్వాదమునికే మీరు వారసులగుటకు పిలువబడ్డారు. ఇవి చూసినప్పుడు లోకమట వారు ప్రభు వైపు తిరుగుతుందట. ఆ పోర్షన్ తర్వాత మనం చదువుదాము. ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. ప్రభువు ముఖము కీడు చేయవారికి ఎలా ఉందట? అయ్యో, ఆయన ముఖమును త్రిప్పివేసుకుంటాడట. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయవద్దు. కంటికి కన్ను, పంటికి పన్ను. అదెప్పుడుది? ధర్మశాస్త్రం. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటి చెప్పండి? శత్రువును సైతము ప్రేమించు. రోమపత్రికలో పౌలు అంటున్నాడు, నీ శత్రువు ఆకలికొని ఉంటే వాడికి ఆహారం పెట్టు, తప్పికొని ఉంటే దాహానికి ఇవ్వు. అలా చేయటం ద్వారా వాడి తల మీద నిప్పులు కుంపటగా, అంటే నువ్వు పోయమని కాదు, దేవుడు చూసుకుంటాడు. వెంజన్స్ ఈజ్ మైన్ సేడ్ ద లార్డ్. బట్ నువ్వు చేయాల్సిందేంటి? వాడి శత్రువైన ఆహారం పెట్టమన్నాడు. అర్థమవుతుందా? మొన్న ఒక చిన్న వీడియో క్లిప్ ఎక్కడ చూశాను. ఒక డ్రోన్ ఫ్లై అవుతుంది, అక్కడ ఒక సోల్జర్ పడి ఉన్నాడు. ఆ సోల్జర్ చావు బ్రతుకులో ఉన్నాడు, అది డెడ్ స్టేట్లో ఉన్నాడు. ఎన్ని రోజులైంది ఆహారం తెలియలేదు. ఒక డెజర్టెడ్ ప్లేస్లో పడి ఉన్నాడు. డ్రోన్ ఫ్లై అవుతుంది, అక్కడ సోల్జర్ స్పాట్ అయ్యాడు. జనరల్గా ఏం చేస్తారు చెప్పండి? షూట్ కదా. అంటే డ్రోన్ ఫ్లై చేస్తాడంటే కంట్రోల్ సిస్టమ్ అక్కడ ఉంది కదా, అక్కడ కనిపిస్తున్నాడు కదా. ఒక బటన్ నొక్కితే ఏమవుద్ది? బుల్లెట్లు వెళ్ళి ఆడు గుండెలో గుచ్చుకుంటే చచ్చిపోతాడు. కానీ ఆ సోల్జరు దయనీయంగా ఇట్లా దండం పెడుతున్నాడు. ఇట్లాగా ఫ్లై చేసేటటువంటి దాన్ని ఏమంటారు, డ్రోన్ వైపు చూస్తూ ఇట్లాగా దీనంగా వేడుకుంటే ఆ డ్రోన్లో నుంచి ఏం పడేస్తారు తెలుసా? ఒక వాటర్ బాటిల్, బ్రెడ్. లేచి కూర్చున్నాడు, ఆ వాటర్ తాగాడు, ఆ బ్రెడ్ తిన్నాడు. ఇప్పుడు ఆ డ్రోన్ డైరెక్ట్ చేస్తుంది అతన్ని. ఆ డ్రోన్ చూసి ఇటెలా అడుగుతుంటే ఆ డ్రోన్ ఎట్లా తీసుకెళ్ళి ఆ డ్రోన్ ఏం చేసింది తెలుసా? ఒక సేఫ్ ప్లేస్కి అతను వదిలేసి ఆ డ్రోన్ వెళ్ళిపోయింది. చూడండి, యుద్ధంలో శత్రు సైన్యం దొరికితే
వీళ్ళు చేసింది, అరే ఒక లోకంలో ఉన్నటువంటి వాళ్ళకే అది సాధ్యమైతే దేవుని బిడ్డలుగా మనం ఇంకెంత ఎక్కువ చేయాలండి. దేవుని బిడ్డలుగా మనం ఎంత ఇంకెక్కువ చేయాలి. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, పగలు పెంచుకోవద్దు, ప్రతీకారాలు తీర్చుకోవద్దు. హృదయంలో పెట్టుకొని వాళ్ళు మాకు అది చేశారు ఇది చేశారు అని తరాలు 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 పగలు పోషించుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు. మళ్ళీ వచ్చి మందిరంలో ప్రభువుని ఆరాధన చేస్తాం. ఒక నోటితోనే ప్రభువుని ఆరాధన చేస్తే అదే నోటితో ఇతరులని మనం దూషించి, ఒక హృదయంలోనే ప్రభువుకు చోటిచ్చి అదే హృదయంలో ఇతరుల మీద మనం ద్వేషం పగ పెంచుకుంటే దేవుడు ఎలా సంతోషిస్తాడండి? మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు, ఎంత మంచి మాట అండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. కాబట్టి ఆశీర్వాదమునే పలకండి. ప్రొనౌన్స్ బ్లెస్సింగ్, నాట్ ద జడ్జ్మెంట్. యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద ఆయన చనిపోతూ కూడా ఆయన పలికిన మాట ఏంటి? తన పొడిచిన వారిని, మొక్క మీద ఉమ్మి వేసిన వారిని, గేలి చేసిన వారిని ఆయన చెప్పిన మాట అంటే, తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురు వీరిని. ఆ ప్రభు మాదిరిని జీవించిన స్టెఫను, ఆ స్టెఫను పలికిన మాట ఏంటి? తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు. ఈరోజు మనం కూడా మాట చెప్దామా? రండి.